హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. మీకు విషయం చెప్తారని ఈరోజైతే వీడియో తీశాను. అది ఏంటంటే, ఇక్కడ దొంగలు బాగా ఎక్కువైపోయారండి. ఎక్కడ బండ్లు పెట్టినా తీసుకెళ్ళిపోతున్నారు. ఎలా తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదు. హ్యాండ్ లాక్ వేసి మరీ పెడుతున్నారు బండ్లు. మొన్న 3 రోజుల క్రితం అయితే హ్యాండ్ లాక్ వేసేసి ఒక అతను కేబుల్ బిగిస్తాకైతే వచ్చాడు. వస్తే అది చర్చ్ కూడా అనమాట. చర్చి లోపలికి ఉంటుంది. ఆ చర్చి గేటు ముందల హ్యాండ్ లాక్ వేసి పెట్టాడు. పెడితే ఎలా తీసుకెళ్ళిపోయారు. హ్యాండ్ లాక్ వేసిన బండినే తీసుకెళ్ళిపోయారండి. అంత ఎలా తీసుకెళ్ళిపోతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకోటి, అది అక్కడ స్కూల్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు నుంచున్నారు కదా, అక్కడ స్కూలు. ఆ స్కూల్ దగ్గర అయితే మొన్న ఎదురింట్లో ఫంక్షన్ ఒకటి జరిగింది. ఆ ఫంక్షన్కి ఒక ఆయన అయితే బండి వేసుకుని వచ్చారు. బండి అక్కడ హ్యాండ్ లాక్ వేసి పెట్టారు. ఆ బండి కూడా పోయింది, తీసుకెళ్ళిపోయారు. దొంగోళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎలా తీసుకెళ్ళిపోతున్నారో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందరూ చూస్తూ ఉండగానే కనుమయ చేసేస్తున్నారు. ఒక పాప అయితే ఇంటర్ చదువుతుందంట. కాలేజీ నుంచి ఇదే దారికి వస్తుంటే నేను అప్పుడు హెల్త్ బాగోక రీల్స్ అయితే తీయట్లేదు. అదిగో ఎక్కడో అక్కడ టవర్ కనిపిస్తుంది చూసారా, అదిగా అక్కడ స్తంభం అవతలన్నమాట. ఆ స్తంభంకి వెళ్ళి నడిచి సైకిల్ మీద వస్తుందంట పాప. వాళ్ళు బండి వేసుకుని ముగ్గురైతే బండి ఎక్కి వచ్చారంట. బండి ఎక్కి వచ్చేసి మెడలో చైన్ అయితే లాక్కుని తెంపుకెళ్ళిపోయారు. మా దగ్గరికి వచ్చి మా మేడం వాళ్ళని అయితే సీసీ కెమెరా తీసి చూపించండి అని బ్రతులాడితే మా మేడం వాళ్ళు చూపించారు. కానీ ఏమీ కనిపించలేదు. ఎదరా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, చూశారు. మరి ఏమైందో, అసలు ఆ చైను ఇచ్చారో ఇవ్వలేదో, అసలు దొంగలు దొరికారో లేదో తెలియట్లేదు. అంత ఘోరంగా ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా దొంగలు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్త అండి. ఇంతే విషయం చెప్తారనుకుంటున్నాను. చెప్పాను. బాయ్.